స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటి వరకు మరి పాటల ద్వారా వాయిద్యాల ద్వారా మహిమపొందిన దేవుడు వాక్య పరిచయంలో కూడా ప్రభు మనకు తోడైండులాగున మనతో మాటలాడి దర్శించిన ప్రత్యేకంగా ఈ స్నేహ సమావేశంలో ప్రతి శుక్రవారం తన దాసులను నిలబెట్టుకొని ప్రభు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మనం ఎంతగానో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంత మాత్రమే కాదు, ఈరోజు ప్రత్యేకంగా శుక్రవార కాలము ఈ యొక్క 7వ మాసంలో ప్రత్యేకంగా మనల్ని నిలబెట్టున్నారు. మన మధ్యలో దైవ సేవకులు ఉన్నారు కాబట్టి వారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తుండగా శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినాలని ప్రభు పేట తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో మరి మన మధ్యలో దైవ సేవకురాలు స్థానిక దైవజనులన్నింటినీ పుష్పాపాశ్రమ గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్న వారికి సమయాన్ని అప్పచెప్పుతున్నాం. రెండమ్మ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా ఇది నాన్న మనం అందరం కూడుకొని ఉంటా మనకెంతో ఆశీర్వాదకరం, దీవెనకరము. ఈరోజు ప్రత్యేకంగా మనం అందరం కూడా కూడుకొని ప్రభుని స్తుతించడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట మనం ధ్యానం చేద్దాం. 31వ కీర్తన 19వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. 31వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన 31, 19వ వచనం చదువుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. నీ యందు భయభక్తులు గల వారి ఎడల నిమిత్తము నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మనం చదవనటువంటి లేఖన భాగము 31వ కీర్తన 19వ వచనం మనం చదువుకున్నాం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు కదా, తన అనుభవాల్లో నుంచి చెప్తున్నటువంటి మాట ఏమని చెప్తున్నాడంటే, ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి నిమిత్తం ఆయన దాచి పెడతాడంట. ఏంటిది? మేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు కదా, ఏమనుకుంటారంటే దేవుడు నాకు ఏ మేలు చేయలేదు అనుకుంటారు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన యందు ఎవరైతే గనక భయభక్తులు కలిగి ఉంటారో వారి నిమిత్తం ఆయన మేలు దాచిపెట్టేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించినట్లయితే తల్లిదండ్రులైనటువంటి వారు తమ పిల్లలకి ఏది ఇష్టమో అంటే గమనించినట్లయితే కనుక పొద్దుననంగా స్కూళ్ళకి వెళ్ళి కాలేజెస్కి వెళ్ళిన తర్వాత, లేకపోతే తల్లిదండ్రులైనటువంటి ఆఫీసులకు వెళ్ళి, లేకపోతే వ్యాపార నిమిత్తం వెళ్ళి వచ్చేటప్పుడు పిల్లలకి ఇష్టమైన వాటిని కనబడితే ఖచ్చితంగా తీసుకొస్తారు. ఇవాళ కాకపోతే రేపైనా తీసుకొస్తారు. తీసుకువచ్చిన తర్వాత ఒకవేళ పిల్లలు కనబడలేదనుకోండి, పిల్లలు ఆ పూట నిద్రపోయారనుకోండి, వాటిని ఏం చేస్తారు? జాగ్రత్తగా దాచి మార్నింగ్ అయినా సరే వాటిని పిల్లలకి ఇస్తూ ఉంటారు కదా. మరి పిల్లల విషయంలోనే ఇంత శ్రద్ధగా మనం శ్రద్ధ చూపుతూ ఉన్నప్పుడు ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి విషయంలో దేవుడు ఏం చేస్తాడంట? మన విషయంలో మేలు దాచి పెడతాడంట. మనమైతే కొన్నిసార్లు కోపం వస్తేనే, లేకపోతే గనుక చిరాకు వస్తేనే ఏం కాదులే, ఇప్పుడు తినపోయాలే, ఈ పూట వాడికి ఇవ్వపోయావులే అని చెప్పి వాటిని ఏం చేస్తామంటే తినేస్తాము, లేకపోతే దాచిపెట్టకుండా ఉంటాం. కానీ ప్రభు ప్రేమలో మాత్రం ఏమాత్రము కూడా అసలు అక్కడ స్వార్థం అనేది చూపించుకున్న ప్రభు ఏం చేస్తాడంటే, ఆయన నీ తరపున ఏదైతే నీవు ఎలాగైతే కనుక ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తావో నీ కొరకు ఆయన ప్రత్యేకమైనటువంటి మేలును దాచిపెట్టేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మనము భయము భక్తి కలిగి జీవిస్తే ఆయన మేలును మన కొరకు దాచిపెడతాడు. స్కూల్కి రోజు అటెండెన్స్ కరెక్ట్ గా పడుతూ ఉందనుకోండి, స్కూల్కి వెళ్తుంటే రెగ్యులర్ స్టూడెంట్ అంటారు కదా, అదే వెళ్లకుండా ఉన్నాడు అనుకోండి ఇర్రెగ్యులర్ అంటారు. అంటే చూడండి, గమనించినట్లయితే కనుక కొంతమంది రోజు స్కూల్కి వెళ్ళిన చదువు మాత్రం ఎక్కదు, ఇంకొంతమంది స్కూల్కి వెళ్ళకపోయినా కానీ మార్కులు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఇంకొంతమంది అయితే కనుక స్కూల్కి వెళ్ళినా కానీ మార్కులు కూడా సంపాదించుకునేటువంటి వారు క్లవర్ స్టూడెంట్స్ ఉంటారు. మరి ఇంత వ్యత్యాసం కలిగినప్పుడు, ఇంత వ్యత్యాసమే ఉన్నప్పుడు మన జీవితాల్లో
మనము అంటే మనకంటూ ప్రత్యేకమైన రీతిలో దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు అంటే ఆయనందు భయము భక్తి, అంటే భయముతో కూడినటువంటి భక్తి చేస్తే దేవుడు ఉన్నాడు, దేవుడు నా తరపున ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయము అలాగే భక్తి కలిగి జీవిస్తే దేవుడు నీ కొరకు ఒక మేలును దాచిపెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాచిపెట్టినటువంటి దానిలో కొద్దిగా టైం పడుతుంది అది రావడానికి, మన చేతికి రావడానికి ఉండదా? కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే చాలా మంది మాటలు వదిలేస్తూ ఉంటారు, దేవుడు నాకు మేలు చేయలేదండి. చాలా మంది అవిశ్వాసం కలిగి మేలు పొందకపోయేసరికి ఏం చేస్తారంటే ఆ లోకంలో కలిసిపోయినటువంటి వారు చాలా మంది ఉంటారు. కానీ ఆయన ఎందు భక్తులు గల వారి విషయంలో దేవుడు మన కొరకు మేలును దాచిపెట్టేటువంటి దేవుడు. ఇదొక విషయం అయితే, ఇదొక సందర్భం అయితే, ఇదొక ఆ దేవుడు మన కొరకు ప్రత్యేకమైన రీతిలో ఆయన మన ఎడల శ్రద్ధ చూపుతూ ఉంటే మేలును దాచిపెట్టినటువంటి దేవుడిగా కనిపిస్తున్నాడు. ఇంకొక మాట అంటున్నాడు కదా, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆయన దాచిపెట్టినటువంటి మేలే గొప్పది. అంటే ఇక్కడ చూస్తే ఆయన ఎవరైతే కనుక మనుషుల విషయంలో దేవుని మాత్రమే ఆశ్రయించగలిగి ఉంటే గనుక మన కొరకు సిద్ధపరిచిన మేలు ఇంకా గొప్పదంట. అక్కడ ఏమంటున్నాడంటే దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది అంటున్నాడు, ఇక్కడ సిద్ధపరిచినటువంటి మేలు గొప్పది అంటున్నాడు. అంటే చూడండి, సిద్ధపరచడం అంటే అప్పటికప్పుడు సిద్ధపరిచి దాన్ని జాగ్రత్త చేయడం, లేకపోతే కనుక ఇంకో చాలా దినాల తర్వాత ఇది వెళ్ళాలి, ఇది చాలా దినాల తర్వాత వాళ్ళు వస్తారు. చూడండి, కొన్ని చోట్ల చూసినట్లయితే కనుక ఒక వ్యక్తి వస్తున్నారంటే, ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వస్తున్నారంటే మనం ముందే ప్రిపరేషన్ కలిగి ఉంటాం. వాళ్ళు చాలా దూరం నుంచి వస్తున్నారంటే మనం ఏం చేస్తాం అంటే ఫలానా వ్యక్తులు వస్తున్నప్పుడు వారికి ఏమాత్రం కూడా గౌరవ మర్యాదలు తగ్గకుండా చూడాలి. వాళ్ళు ఏమైతే తినగలుగుతారో, ఒకవేళ మనకి కష్టమైనా కానీ దాన్ని ఏం చేస్తామంటే వాళ్ళ కొరకు ప్రిపేర్ చేయడానికి సిద్ధపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడంటే మన విషయంలో దేవుడు దాచిపెట్టేటువంటి మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మన కొరకు దాచిపెడతాడండి మేలు. అడిగితేనే ఇచ్చేటువంటి దేవుడు మాత్రమే కాదు, ఇస్తాడు, దాచి పెడతాడు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మనకు మేలు దాచిపెట్టే దేవుడు మాత్రమే కాదు, కానీ సిద్ధపరిచినటువంటి మేలు కూడా చాలా గొప్పది అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆ మేలు మనం పొందుకున్న తర్వాత ఇంత గొప్ప దేవుడా అని చెప్పి ప్రభువుని మనం ఆయన ఆరాధించకుండా ఉండలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే అంత మేలును మనం పొందుకుంటాం. అంటే ఎలా ఉంటదంటే ఈ మేలు చూడండి, ఒక రైతుని మనం ఉదాహరణగా తీసుకుంటే గనక ఆ రైతు విత్తనాలు విత్తేటప్పుడు చాలా కష్టపడుతూ ప్రయాసపడుతూ, ఇప్పుడు మనం చూస్తుంటే గనక ఇప్పుడైతే వర్షాలు లేవు, కానీ నేలంతా కూడా నెరలు విడిచిపోయి వర్షం కొరకు భూమి ఎదురు చూస్తూ ఉంది. కానీ విత్తనాలు విత్తుతారండి వర్షం కనుక లేకపోతే? ఎన్ని మోటార్లు వేసి కనుక నీళ్లు పంపినా గానీ మరలా ఎండొస్తే ఏం చేస్తుంది, ఆ భూమి అంతా మళ్ళా నీటినంతటిని కూడా లాగేసుకుంటది. అంటే ఇప్పుడు పైనుండి వర్షం కురిసేంత వరకు, నేల ముద్దగా తడిసేంత వరకు ఏం చేయాలంటే అది దాని కొరకు, ఆ వర్షం కొరకు నేల కూడా ఎదురు చూస్తూ ఉంటది. చాలా మంది కనుక చూసినట్లయితే గనుక రైతులైనటువంటి వర్షాల కొరకు ఎదురు చూసేటువంటి వారు ఉన్నారు. మోటార్ అయితే ఉంది, నీళ్ళైతే ఉన్నాయి, కానీ పక్క పొలం ఎండిపోతూ ఉంటే ఈ నేల తడి ఏమవుద్దంటే ఈ పక్క పొలం కూడా లాగేసుకుంటది. కానీ గమనించినట్లయితే గనక, కానీ దేవుడు ఏం చేస్తాడంటే మన కొరకు దాచినటువంటి మేలు అది నీకే, ఇంకొకరికి కాదు. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక మేలు దాచిపెడతాడు. నీవు పొందుకోవాలి అంటే అంతే. ఎంత భయభక్తులు కలిగి జీవిస్తావో, దేవుని యొక్క ఎంతగా ఆశ్రయం కలిగి ఉంటావు, దేవుణ్ణి మాత్రమే ఆశ్రయిస్తావో వారి కొరకు సిద్ధపరిచినటువంటి మేలు, వారి కొరకు దాచి ఉంచినటువంటి మేలు చాలా గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆ మేలును మనం పొందుకోవాలంటే గనక మనం ఏం చేయాలి తెలుసా? సింపుల్, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం ఏం చేయవసరం లేదండి, మనం ఏమీ చేయవసరం. ఆయన యందు మనం భయభక్తులు కలిగి జీవించాలి. గమనించినట్లయితే గనక తల్లిదండ్రులైనటువంటి పిల్లలు ఎలా ఉన్నా గానీ, వాళ్ళు కష్టపెడుతున్నా దుఃఖ పెడుతున్నా కానీ పిల్లల విషయంలో వాళ్ళు ఏం చేస్తారంటే పోనీలే అని చెప్పి సర్దుబాటు చేసుకుంటూ పిల్లల కొరకు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ టీ షర్ట్ అంటే వాడికి ఇష్టం, ఇది సర్ప్రైజ్ గా వాడికి ఇవ్వాలి,
సర్ప్రైజ్ గా ఉండాలి వాడికి అది చాలా చక్కగా వాడు ఇష్టపడుతూ ఉంటాడు. ఇది ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, వాడికి ఇవ్వాలి అని చెప్పి మనం ఎలా కోరుకుంటున్నామో దేవుడు కూడా ఏమనుకుంటున్నాడంటే తనకి నేను దాచిపెట్టి ఇవ్వాలి. ఈ ప్రేమ ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆ దాచిపెట్టారు చూసారా, అందులో ఎంత ప్రేమ ఉంటుందో తెలుసా? అలాగే దేవుడు కూడా మన విషయంలో ఆ ప్రేమను వ్యక్తపరచడానికి మనం అనుకుంటే ఎన్నో దినాలుగా నేను ఎదురు చూస్తున్నానండి, ఎన్నో సంవత్సరాలుగా నేను ఎదురు చూస్తున్నానండి ఈ పని కోసం, ఈ పని పూర్తవ్వాలి, ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నానండి, కానీ దేవుడు ఈ రోజు నా పక్షాన నిలబడి ఉన్నాడు అని చెప్పి మనం సాక్ష్యం పొందుకుంటాం. చూసావా? నువ్వేదో చేస్తే గనక, లేకపోతే ఆయన కొరకు ఏదో ఘనమైన కార్యాలు చేస్తే గనక దేవుడు ఇచ్చింది కాదు. నీవు ఆయన విషయంలో నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించావు కాబట్టి ఆయన నీ కొరకు మేలును దాచిపెట్టి ఈ రోజు నీ కొరకు ఆయన ఏం చేశాడంటే ఆ మేలుని రివీల్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాన్ని నీకు కనబడే విధంగా చూపించాడు దేవుడు. కొన్నిసార్లు మనం ఎంత ప్రయాసపడినా గానీ ఫలితం ఉండదు, శూన్యం అయిపోద్ది, జీరో. కొన్నిసార్లు ఎన్నిసార్లు తిప్పలు పడినా గానీ ఎక్కడెక్కడికో ప్రయాసపడినా గానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళినా గానీ ఆ మేలు మనం పొందకపోవచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని అందు భయము భక్తి కలిగి జీవిస్తావో వారి అందు ఆయన దాచిపెట్టినటువంటి మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచినటువంటి మేలు, నీకోసమే దేవుడు సిద్ధపాటు చేశాడు, నీకోసమే ఆయన దాచిపెట్టాడు. ఆ దాచిపెట్టినటువంటి మేలు, ఆ సిద్ధపరిచినటువంటి మేలు చాలా గొప్పది. నువ్వు అనుభవం పొందుకున్న రోజు అప్పుడు సాక్ష్యాన్ని పొందుకుంటావు. ఎన్నోసార్లు మనం దేవుని సందులో, ప్రభు సందులో ప్రార్థించి అడగకుండానే ఇచ్చేటువంటి మేలు ఇవన్నీ. మనం ప్రార్థిస్తే వచ్చేటువంటి కార్యాలు కాదు ఇవి, అడగకుండా వచ్చినటువంటి మేలులు. అడగకుండా దేవుడు ఏం చేస్తాడంటే దాచిపెట్టినటువంటి మేలు, అడగకుండానే ప్రయాసపడకుండానే మనకి దేవుడు ఏం చేస్తాడంటే సిద్ధపాటు చేసి దేవుడు ఇచ్చినటువంటి మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మనం ప్రభు సందులో బ్రతిలాడ అవసరం లేదండి. ఎందుకో తెలుసా? ఆ మేలు కని విని ఎరిగినటువంటి గొప్పదైన రీతిలో దేవుడు నీ కొరకు దాచిపెడుతూ ఉన్నాడు. ఆయన నీ కొరకు సిద్ధపాటు చేసి ఉన్నాడు. ఆ సిద్ధపాటు చేసిన దినాన్ని నువ్వు మేలు పొందుకోవాలంటే భయభక్తులు కలిగి దేవుని సందులో జీవించు. దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించి, దావీదు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? ఆయన యందు మాత్రమే భయం భక్తి కలిగి జీవించాడు, ఆయన యందు మాత్రమే ఆశ్రయించి ఉన్నాడు. కాబట్టి పొందుకున్నటువంటి మేలులు దావీదు అనుభవపూర్వకంగా రాస్తున్నటువంటి ఈ మాటలు అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది, నరులేట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. గొప్పదైనటువంటి మేలులు, దాచిపెట్టబడినటువంటి మేలులు, ఆశ్రయించినటువంటి మనము సిద్ధపరిచినటువంటి మేలు మనం పొందుకోవాలంటే గనక ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి తెలుసా? భయభక్తులు కలిగి జీవించడమే కాదు, కానీ దేవుని సన్నిధిలో దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించి జీవించగలిగితే మన కొరకు ఆయన సిద్ధపాటు చేయడమే కాదు, కానీ మన కొరకు ఆయన దాచిపెట్టేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ కొరకు సిద్ధపాటు చేసినటువంటి మేలు ఏదైనా కానీ క్షణాల్లో నీ కొరకు దేవుడు సిద్ధపాటు చేసి నీకు ఇచ్చేటువంటి దేవుడు. దాచిపెట్టినటువంటి మేలు నువ్వు ఊహించని రీతిలో దేవుడు ఏం చేస్తాడంటే దాచిపెట్టి ఇచ్చేటువంటి సమర్థుడైనటువంటి దేవుడు. కొన్నిసార్లు మనుషులైతే సిద్ధపాటు చేసి ఇంకొకరికి ఇస్తారేమో, లేకపోతే గనక దాచిపెట్టినటువంటి వాటిని ఇంకొకరికి ఇచ్చేస్తారేమో. నీ కొరకు అయ్యో ఇప్పుడే కదా నీ కొరకు ఉంచి ఇంకొకరికి ఇచ్చేసాను అంటారు. అయ్యయ్యో అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం, కానీ దేవుడు అలా చేసేటువంటి దేవుడు కాదండి. ఎందుకో తెలుసా? నీవు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించావు, నువ్వు ఆయన మాత్రమే ఆశ్రయించావు. కాబట్టి నీ కొరకు సిద్ధపాటు చేసినటువంటి మేలు, నీ కొరకు ఆయన దాచిపెట్టినటువంటి మేలు నీవే పొందుకోవడానికి ప్రభు సామర్థ్యం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన మాత్రమే నమ్ముకుందాం, ఆయన మాత్రమే భయభక్తులు కలిగి జీవిద్దాం, ఆయన మాత్రమే ఆశ్రయించుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.